ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం ప్రాన్స్ ఫ్రై చేయబోతున్నాం అన్నమాట. సో ఫ్రై కర్రీ. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం ప్రాన్స్ కర్రీ అయితే చేయబోతున్నాం అనమాట. సో దీనికి ముందుగా మనం స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి. మనం నూనె అయితే వేసుకోవాలన్నమాట. సో నూనె కావాల్సినంత, యాజ్ యూజువల్గా కావాల్సినంత అనేది చెప్పప్పుడు పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలన్నమాట. సో దాన్ని కొంచెం సేపు అలా ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు నాజుగ్గా తరిగినటువంటి ఉల్లిపాయ వేసుకోవాలన్నమాట. శుభ్రంగా నీట్గా అలా ఎలా తరిగే రుచి చెప్పవే. సో ఆనియన్స్ బాగా వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది. ఆ తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆనియన్స్ దగ్గరికి అయ్యాక కొంచెం 1 టమాటో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అయితే బ్రౌన్ కలర్లోకి వస్తుంది అనమాట స్లోగా. అండ్ టమాటా కూడా ఆల్రెడీ వేసాం కాబట్టి అది బాగా ఉడకాలన్నమాట. మధ్య మధ్యలో అలా తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది అనమాట. ఫ్రెండ్స్ టమాటా అయితే బాగా మగ్గిందనమాట ఇప్పుడు మనం చూసుకుంటే. అండ్ ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి ప్రాన్స్ అయితే దాంట్లో వేస్తున్నాం అనమాట. మనం చూడొచ్చు ప్రాన్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మొత్తం కూడా కలయి తిప్పుకోవాలన్నమాట నీట్గా. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొంత ఉప్పు అండ్ కొంచెం కారం అయితే వేసుకున్నామండి, ఎందుకంటే ముక్కలకి బాగా పడుతుంది అనమాట. అండ్ అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సరిపోతుంది. సో మళ్ళీ కావాలంటే కాసేపు ఆగిన తర్వాత వేసుకోవచ్చు. సూపర్ నైస్లీ ఒక ఏదో పెయింట్ వేసినట్టు వేస్తున్నారు. మళ్ళీ కలుపుకోవాలన్నమాట, ఎందుకంటే అప్పుడే ముక్కలకి బాగా పడుతుంది కాబట్టి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడొచ్చు. సో చాలా బ్యూటిఫుల్గా ఏదో ఒక అలంకరించిన పెళ్లి కూతురులాగా ఉంది ఈ కర్రీ అయితే. సరే కొంతమంది ఎక్కువైంది అనుకున్నా కానీ అదేనేదో చాలా బాగుంది. అండ్ తింటే ఎలా ఉంటుందో చూడాలి. మసాలా స్మెల్ అయితే పక్కింటి ఆవిడ వచ్చి అడుగుతున్నారు, ఏంటి ఈరోజు మీ ఇంట్లో బిర్యానీ చేస్తున్నారా అని. లేదండి ప్రాన్స్ కర్రీ చేసామని చెప్పాం. ఫ్రెండ్స్ బాగా దగ్గరికి అయింది ఇక్కడ మనం అయితే చూడొచ్చు. అండ్ ఆయిల్ కూడా పైకే ఉందన్నమాట. సో ఇప్పుడు కాసిన మనం వాటర్ పోసుకొని ఇంకో 10 మినిట్స్ ఉడకనిద్దామండి మంచిగా, ఎందుకంటే అప్పుడు మనకి గుజ్జు అనేది ఎక్కువ కనపడుతుంది. ఫ్రెండ్స్ ఎక్కడైతే మనం చూడొచ్చు కర్రీ కూడా చాలా దగ్గరగా అయింది అండ్ ఉడికిందనమాట నీట్గా ముక్క కూడా. సో ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాం. కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ నుంచి దించేసుకోవడం అనమాట.